పూర్వం ఒకసారి ఇంద్రుడి మీదకి బలి అనే రాక్షసరాజు దండెత్తొచ్చాడు స్వర్గంలోకి ఆక్రమించుకోవడానికి. అయితే ఆ టైంలో ఆయన యొక్క భార్య సచీదేవి చాలా కంగారు పడిపోయి తను ఒకసారి విష్ణుమూర్తిని ఆశ్రయించింది. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఒక థ్రెడ్ అనేది రక్షక ఇచ్చి అది నీ భర్తకి ఇవ్వు అని చెప్పేసేసి కట్టమని చెప్పారు కుడి చేతికి. అది శ్రావణ పౌర్ణమి రోజు ఆవిడ పూజ చేసి అది ఆ రక్షకి కుడి చేతికి అయితే కనుక తన భర్తకు కట్టింది. దానివలన ఆయన యుద్ధంలో గెలిచారనమాట. అయితే ఇదేంటి అంటే తర్వాత అన్నకి మరియు చెల్లికి దానికి ఒక బంధంగా ఈ రాఖీ పండుగ అనేది వచ్చింది. కానీ ఎవరైతే మీరు గెలవాలి అలాగే సేఫ్గా ఉండాలని అనుకుంటారో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మనం ఈ రాఖీ అనేది కట్టొచ్చు. అంటే అది ఎవరికైనా ఏ రిలేషన్ అయినా మనకున్న ఫ్రెండ్ కావచ్చు, భర్త కావచ్చు, ఏదైనా కానీ ఎవరికైనా మనం కట్టొచ్చు. రక్షాబంధన్ అనేది ఇద్దరి మధ్య అది వాళ్ళ యొక్క మంచి కోసం కట్టేది, అంతే తప్ప కేవలం అన్నకి చెల్లికి మాత్రం సంబంధించింది అయితే కాదు.